అవర్ ఛానల్. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నాడు. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి దిగిపోతున్నాడు. ఏంటి సడన్ గా ఈ రెండు వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, హల్చల్ చేస్తుంది. ప్రముఖ ఛానల్స్, కొంతమంది శాటిలైట్ ఛానల్స్ కూడా ఈ వార్తల్ని వర్ధిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. నిజంగానే ఈ వడ్డిచ్చేటువంటి ఈ వార్తలు నిజమేనా అని ఇప్పుడు మనం చెప్పడం కాదు, జూనియర్ ఎన్టీఆర్ గారి అధికారిక కార్యాలయం నుంచి ఒక లెటర్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకసారి మీకు చదివి వినిపిస్తాను, ఆ తర్వాత వివరాల్లోకి వెళ్దాం. ఇక్కడ మనం చాలా క్లియర్ గా చూసుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ గారి కార్యాలయం ప్రకటన 14వ తారీఖు 7వ నెల 2026, అంటే ఈ రోజే ఒక కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయింది. రా ఎన్టీఆర్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి ఒక సంస్థ జూనియర్ ఎన్టీఆర్ గారితో సంబంధం ఉన్నట్లుగా ప్రజల్లో భావన కలిగించే విధంగా వ్యవహరిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేయాలనుకున్నది ఏమనగా, శ్రీ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆయన కార్యాలయానికి కానీ రా ఎన్టీఆర్ అనే సంస్థతో లేదా అది చేసేటువంటి కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం, అనుబంధం, అనుమతి లేదని స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. జూనియర్ ఎన్టీఆర్ గారికి ప్రాతినిధ్యం వహించేటువంటి హక్కు, అంటే ఏదైతే రా ఎన్టీఆర్ అనేటువంటి సంస్థ ఏదైతే పెట్టుకున్నారో వాళ్ళకి ఎటువంటి హక్కు కూడా లేదట. అంటే ఆయన పేరుతో అలాంటి కార్యక్రమాలు చేయటానికి అనుమతి కానీ హక్కు కానీ వాళ్ళకి లేదని తెలియజేస్తూనే శ్రీ ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఏ సేవా కార్యక్రమం అయినా, ప్రజా సంక్షేమ కార్యక్రమం అయినా, అధికారిక ప్రకటన లేదా ఇతర కార్యకలాపాల గురించి సమాచారం ఆయన కానీ ఆయన కార్యాలయం కానీ స్వయంగా ఇస్తుంది తప్ప ఇలా బయట సమాచారాన్ని నమ్మద్దు అని చెప్తూనే సోషల్ మీడియాకి ఒక సందేశాన్ని కూడా ఇచ్చారు. అలాగే సాంప్రదాయ మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వేదికలుగా వస్తున్నటువంటి ఈ వార్తలను దయచేసి ఇలాంటి అనధికారికమైనటువంటి వచ్చేటువంటి వార్తలను ప్రసారం చెయ్యొద్దు. ఏదైనా కావాలంటే మేమే మీకు స్వయంగా ఆ సమాచారాన్ని ఇస్తాము అని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఇప్పుడు చెప్పండి, వచ్చినటువంటి వార్తలు అంటే ఒక నార్మల్గా ఒక క్రెడిబిలిటీ ఉండేటువంటి న్యూస్ ఛానల్స్ కొన్ని ఉంటాయి. ఆ ఛానల్లో ఏదైనా ఒక వార్త వస్తే డెఫినెట్గా అది నిజం ఉంటుంది, దాంట్లో ఎంతో కొంత నిజం ఉంటుంది అనేటువంటి వార్తలు మనందరికీ తెలిసింది. 18వ తారీఖు ఈ రా ఎన్టీఆర్ అనేటువంటి ఒక సంస్థ, అంటే ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంటుంది కదా, ఆ ఫ్యాన్స్ అసోసియేషన్ అనేవి చాలానే ఉంటాయి. అటు చిరంజీవి గారికి బోల్డ్ అని ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి, జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్నాయి, అలాగే మిగతా చాలా మందికి ఉంటాయి. అలాగే ఇది కూడా దాంట్లో ఒక సంస్థ అని చెప్పాలి, రా ఎన్టీఆర్. వీళ్ళు విలేజెస్కి వెళ్ళి కొన్ని కార్యక్రమాలు చేయాలనుకున్నారు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు. ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను తీసుకెళ్లి జూనియర్ ఎన్టీఆర్ గారు తగిలిచ్చేసి ఆయనే స్వయంగా వచ్చేస్తున్నారు, ఆయనే ఆ కార్యక్రమాన్ని నిర్వహించేస్తున్నారు, ఆయనే మొత్తం అంతా కూడా రాజకీయాల్లోకి రావడం కోసం గ్రౌండ్ లెవెల్గా సెట్ చేసుకుంటున్నారు అనేటువంటి వార్తల్ని ఇంత చేసి వడ్డించారు అని చెప్పాలి. నార్మల్గానే ఏ వ్యక్తి అయినా సరే ఒక మంచి వ్యాపారమో లేదంటే ఒక బిజినెస్ లేదంటే ఒక జాబో చేస్తున్నారు అనుకుందాం. చేసేటప్పుడు ఫస్ట్లో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అంటే మన రెండుతో ఒక ఆ ఊరి పరిధిలో చేసుకుంటున్నటువంటి బిజినెస్ కావచ్చు లేదంటే జాబ్ కావచ్చు. ఒక్కసారిగా దేశ స్థాయిలో మంచి అవకాశం వచ్చింది, ఒక్కసారిగా ఇంకా ప్రపంచ స్థాయిలో మంచి అవకాశం వచ్చింది, మంచి పేరు వచ్చింది, ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు. వస్తున్నటువంటి దాన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ దానికి శాలరీ పెంచుకుంటూ లేదంటే ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలనేటువంటి ఆ ఆలోచన, అవకాశాలు ఎక్కువగా ఎదురుకుండా కనిపిస్తున్నప్పుడు నాకు అవన్నీ వద్దు అని చెప్పేసి కిందకు వచ్చి కూర్చుని నేను ఇక్కడ ఇంట్లో కూర్చుని మామూలుగా పని చేసుకుంటానని అవన్నీ చెప్తారా? అలాంటి అవకాశాన్ని వదిలేసుకుంటారా? జూనియర్ ఎన్టీఆర్ గారైనా లేదంటే అల్లు అర్జున్ గారైనా ఇప్పుడు వాళ్ళ కెరియర్ పీక్ స్టేజ్లో ఉంది. పీక్స్ అంటే పాన్ ఇండియా లెవెల్ నుంచి ఇంకా అంతకు మించి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో చాలా బలంగా వాళ్ళ అడుగులు వేసుకుంటున్నారు. అలాంటి టైంలో ఎందుకు ఇలాంటి వడ్డించేటువంటి వార్తలు ప్రసారం చేస్తున్నారనేది ఒక్కసారి జస్ట్ ఎవరైతే ఈ వార్తని మొదటిగా ఏ ప్రముఖ శాటిలైట్ ఛానల్ వాళ్ళ అనుబంధ సంస్థలైనటువంటి కొన్ని పత్రికలు లేదంటే ఆ వెబ్సైట్లు అంటే గొడ్డలి పోటుని గుండె పోటుగా చిత్రీకరించేటువంటి ఆ మేనరిజం ఉంటుంది చూసారా,
ఆ స్టైల్ ఆఫ్ వార్తలు ఉంటాయి చూసారా, అలాంటివి అనమాట. దానికి వత్తాసు పలుకుతూ ఉండేటువంటి కొన్ని ఉంటాయి కదా వాళ్ళు. కానీ వీళ్ళందరూ కూడా ఇదే పని చేస్తారు. ఎందుకు అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో 2 కులాలు కలిసాయి. ఆ కులాలకి సంబంధించినటువంటి 2 పార్టీలు కలిసాయి. ఆ 2 పార్టీలు ఏంటి, ఆ 2 కులాలు ఏంటి, కమ్మ, కాపు, అలాగే తెలుగుదేశం, జనసేన. అధికారంలోకి ఉండటానికి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి పార్టీలు. వీళ్ళిద్దరిని విడదీయాలి అంటే, వీళ్ళిద్దరిలోంచి చీలిక తీసుకురావాలంటే కులాల్ని, మతాల్ని, ప్రాంతాల్ని అన్నిటిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు కుటుంబంలోకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ వార్తలు. అటు జూనియర్ ఎన్టీఆర్ గారికి, ఎన్టీఆర్ గారి తెలుగుదేశం పార్టీకి కొంత గ్యాప్ ఉంది అనేటువంటిది మనందరికీ తెలిసిందే. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇలా, అలాగే పవన్ కళ్యాణ్ గారికి లేదంటే మెగా ఫ్యామిలీకి కొంత గ్యాప్ వచ్చింది అనేటువంటి వార్తలు బాగా బయట ఎక్కువ వినిపించేటువంటి పరిస్థితి కనిపించింది అల్లు అర్జున్ గారికి సంబంధించి, ఆయన వ్యవహార శైలికి సంబంధించి. మరి దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఇంత చేస్తారు. ఆయన పుష్ప సినిమా అప్పుడు దాని గురించి తీసుకుని, పుష్ప సినిమాలో పీకేని కలిశారు, ప్రశాంత్ కిషోర్ని కలిశారని చెప్పి దాన్ని తీసుకుని ఆయన రాజకీయాల్లోకి వస్తున్నాడని ఒకటి. ఇక్కడ ఇంకొక పక్క జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయనకు సంబంధించినటువంటి ఒక ఫ్యాను ఒక కార్యక్రమాన్ని చేస్తే ఆయనే రాజకీయంగా ఎదగడం కోసం చేస్తున్నారని. ఇక్కడ అంటే మన విషయం లేదనుకోవాలా, వాళ్ళందరినీ తీసుకెళ్లిపోయి ఆ పార్టీకే సపోర్ట్ చేసేస్తారు వాళ్ళు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ కుటుంబంలో ఉండేటువంటి వీళ్ళని కాదని బయటకు వచ్చారు అంటే వాళ్ళంటే ఇష్టం లేదని చెప్పేటువంటి ప్రయత్నం, వాళ్ళ ఫ్యాన్స్ ని వాళ్ళ వైపు తిప్పుకోవాలనేటువంటి ఆ ఆనందం, సునకానందం, ఇవన్నీ కూడా వాళ్ళకి వర్కౌట్ అవుతాయి. అంటే రాజకీయం చేయటం చేతనవట్లా వాళ్ళకి. ఆ వ్యక్తిని ముందు పెట్టుకుని నేనే సీఎం క్యాండిడేట్ ని, నేనే రేపటి ఫ్యూచర్ నాయకుడిని అని చెప్పేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళని తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు కులాలు, మతాలు, ప్రాంతాలు, ఇవి తప్ప సరైనటువంటి రాజకీయాన్ని చేయడానికి వాళ్ళకి దొరకట్ల స్పేస్. మీరు కేవలం జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా 2 ఏళ్ల కూటమి పరిపాలన దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఎన్ని సమస్యల మీద అక్కడ ప్రతిపక్షం కావాలి అని అడుక్కునేటువంటి పార్టీ ఏం చేస్తుంది అనేది మీరు జస్ట్ ఒకసారి ఆలోచించుకోండి. శవం కనబడితే బయటికి రావటం, శవం కోసమే బయటికి రావటం. ఈ రోజు పర్యటనతో సహా, వైజాగ్ పర్యటనతో సహా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే కనిపిస్తుంది. శవాలు 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 తప్ప ఇంకొకటి లేదు. కులాలు, కుంపట్లు, మతాలు, విద్వేషాలు, ఇది తప్ప ఇంకొకటి లేదనే చెప్పాలి. ఏదైనా సమస్య వచ్చింది దాని గురించి పోరాడతారా, నిలబడతారంటే 3 ఏళ్ల తర్వాత రండి నేను వచ్చి నిలబడతా, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి నేనే వచ్చి చేసేస్తా అనేటువంటి మాట తప్ప దాని గురించి నిలబడడం, పోరాడటం, గవర్నమెంట్ లో దాని గురించి కదలిక తీసుకురావడం అనేది మాత్రం చేయలేదు. ఇది దీని వార్త వెనకాల అసలు కథ అని చెప్పి నేనైతే చెప్పదలుచుకున్నాను.